నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు ఫస్ట్ థింగ్. సో సెకండ్ నేనేమంటే ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి కాబట్టి స్టార్ట్ చేస్తాను అది ఫిక్సింగ్. మామూలుగా నాకు ఎక్కువ డిఎమ్స్ వచ్చినాయి, అసలు రైడ్ ఎప్పుడు బ్రో, రైడ్ ఎప్పుడు చేస్తావు అనేసి. సో ఫైనలీ ఆ రోజైతే వచ్చేసింది. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఫైనలీ రైడ్ అయితే అనుకునేసిన ఎక్కడికి ఏమనేసి అది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తా. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే నిన్న నేను వేలూరుకి అయితే వెళ్ళినా. కొన్ని యాక్సరీస్ అయితే తీసుకొని వచ్చినాం మన బైక్కి. యాక్సరీస్ అంటే ఏం లేదు, క్లచ్ కేబుల్ ఒకటి, క్లచ్ కేబుల్, బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. సో నేనేమంటే యాక్చువల్గా మీకు ఫస్ట్ చెప్తానండి క్లారిటీగా. క్లచ్ కేబుల్ అయితే నాది హార్డ్ అయిపోయింది. సో ఇంక ఇది ఆడ ఎత్తికిన చిత్తూరులో తెలిసిందే కదా, కేటీఎం స్పేస్ అసలు దొరికేది చాలా కష్టము. ఇంక అందుకే వేలూరుకి వెళ్ళేసి అక్కడ తీసుకొని అట్లనే వెళ్ళినాం కదా, ఆయిల్ ఫిల్టర్ ఇంకా అన్నీ తీసుకొని వచ్చేద్దాము. వీలైతే ఆయిల్ కూడా తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా. సో ఇంజిన్ ఆయిల్ అయితే అక్కడ లేదు. 1.5 లీటర్స్ ఉందన్నారు, మనకు కావాల్సిన 1.7. సో ఇంక అందుకే ఆయిల్ ఒక్కటే బ్యాలెన్స్, అది చిత్తూరు కేటీఎం షోరూంలోకి వెళ్ళేసి ఇప్పుడు ఆయిల్ అంతా నీట్గా మార్చుకొని మీకు అట్లనే ఈ యాక్సరీస్ అన్నీ నేను కేటీఎం షోరూంలో నీట్గా చూపిస్తా, ఏమేమి తెచ్చినా, ఎంత ప్రైజ్ పడింది ఏమనేసి. సో అది ఇంకా రైడ్ గురించి చాలా ట్విస్టులు ఉంటాయి, మీకు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అట్లుంటాయి. చెప్తా మీకు లాస్ట్లో చెప్తా. బైక్ రెడీ అయిపోయిందంటే మళ్ళీ ఇంకేం పని ఉండదు. సో లగేజ్ కూడా 50% ప్యాకింగ్ అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు తీస్తాను ప్రజెంట్, ట్యూస్డే ఈవినింగ్ అంతా పెట్టేస్తాను నేను. సో అది సో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఏం ట్విస్ట్లు ఏం కథ అనేసి. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్, కేటీఎం షోరూమ్కి అయితే వచ్చేస్తాను. సో బండి అయితే స్టార్ట్ చేస్తాను అది ఫిక్సింగ్. సో ఏమేమి వచ్చిందో మీకు చూపిస్తా. సో బ్రేక్ ప్యాడ్స్, ఇది ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. మన క్లచ్ కేబుల్, ఇది మన క్లచ్ కేబుల్. సో ఫిక్సింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. క్లచ్ కేబుల్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. ఒకేసారి ఫిక్సింగ్ అంతా అయిపోయినాక మీకు రైడ్ ప్లాన్ ఎక్కడికి ఏమి అని మొత్తం క్లారిటీగా చెప్పేస్తాం. సో గాయ్స్, ఫైనలీ బైక్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు, నీట్గా తెచ్చి నీట్గా సర్వీస్ చేసుకొని ఆయిల్ సర్వీస్ అంతా నీట్గా చేంజ్ చేసి క్లచ్ కేబుల్ అన్ని చేంజ్ చేసినాను. సో ఇప్పుడు మీకు రైడ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందరూ అడిగినారు, ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నావు బ్రో, అసలు మామూలుగా నాకు ఎక్కువ డిఎమ్స్ వచ్చినాయి, అసలు రైడ్ ఎప్పుడు చేస్తావు అనేసి. సో ఫైనలీ ఆ రోజైతే వచ్చేసింది. సో నేను లేట్గా చేసిన దానికి రీజన్ ఏమంటే, ఒకటి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు ఫస్ట్ థింగ్. సో సెకండ్ నేనేమంటే ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే. సో దానివల్ల లేట్ అయింది. సో ఇప్పుడు నేను చేసే రైడ్ వచ్చేసి సోలో రైడ్. సో ఇది అస్సలు నేను అనుకోని కూడా లేదు, ఇట్లా సోలో చేస్తాను, సోలోనే వెళ్ళాల్సి వస్తుందని నేను నా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాతో యాక్చువల్గా 4 మెంబర్స్ వస్తా అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏమంటే నేను వాళ్ళని పిలిని కూడా లేదు, వాళ్ళే నాకు మెసేజ్ చేసి నెక్స్ట్ రైడ్ ఎక్కడికో చెప్పు, ఎక్కడికన్నా మేము వచ్చేస్తాము, మేము చేస్తాము, అది ఇది పెద్ద మాటలని చెప్పినారు. సో ఇంకా నాకు ఒక నమ్మకం వచ్చింది. సో వీళ్ళు మనకు తోడు ఉంటారు కదా, ఇంకా మనకి ఒకటి గ్రూప్కి వెళ్ళినామంటే మనకు ఫన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పెన్సెస్ చాలా తగ్గుతాయి, షేర్ చేసుకోవచ్చు అన్నీ అనుకున్నాం. సో ఓకే అని మేము అందరూ ఓకే అయినాము. సో అందరు ఏం చేసినారంటే, అసలు వాళ్ళ మైండ్లో ఏముందో తెలియదు నాకు, డ్రాప్ అయిపోయినారు. వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి నేను చెప్పలేను కదా. ఇంకా నేను డిసైడ్ అయిపోయినా, ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మన రైడ్ మనమే చేసుకోవాలనేసి సోలోగా వెళ్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయినాను. సో ఇప్పుడు ప్లాన్ ఏమంటే ఏపీ రైడ్ వేస్తాను. ప్లాన్ అంటే ఇప్పుడు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని రావడమే అంతే. మీకు పర్టికులర్గా ప్లాన్ అది ఇదనేం లేదు. సో నేను అనుకున్న ప్లాన్ ఏపీ ఎక్స్ప్లోర్ చేయాలనేసి. మీరు ఏం చేయాల్సిన పని లేదు, మన వీడియోస్ మంచిగా వస్తూనే ఉంటాయి. మీరు దయచేసి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. నేను ప్రశాంతంగా నా రైడ్ నేను చేసుకుంటా. మీరు మంచి సపోర్ట్ ఇచ్చినారంటే ఇదే వేరే. సో అది మీరు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుందని అనుకుంటాను. సో మ్యాక్సిమం ఇది నాకు ఫస్ట్ రైడ్, ఫస్ట్ సోలో రైడ్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఇంత ఫాస్ట్గా సోలో రైడ్ చేస్తాను,
ఏం కథ అట్లా అనేసి అది ఇప్పుడు మెయిన్ పాయింట్. నేను సోలో రైడ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నేను చేస్తానని కూడా అనుకోలేదు. సో ఏదైతే అవని నేనైతే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకునేసిన. చాలా ప్రోడక్ట్స్ అయితే కూడా కొన్నాను, రీసెర్చ్ కూడా చేసి అన్ని లాంగ్ రైడ్స్కి ఏదైతే కావాలో అన్నీ కూడా తీసుకున్నా. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ కూడా అంత బిన్నే రావడం లేవు మనవి. అందుకు ఈ రీసెర్చ్ గ్యాప్లోనే ఉన్నా, ఏది తీసుకోవాలి, ఏది మనకి యూజ్ అవుతుంది అది ఇది అనేసి. సో అన్నీ మీకు ఇప్పుడు చూపించి అన్బాక్సింగ్ అవన్నీ ఇప్పుడు టైం కూడా లేదు నాకు. అవన్నీ మీకు రైడ్ తర్వాత నాకు ఎట్లా యూజ్ అయినా, ఎందుకు తీసుకున్నప్పుడు మీకు ప్రాపర్గా చెప్తా. నాకు డైరెక్ట్గా నేను రివ్యూనే ఇస్తాను మీకు, ఏవి తీసుకున్నాను, ఏం కథ ఏమనేసి. సో గైస్ అది. సో మీకు ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి అనలే, ఎవరిని ఇది కూడా చేయలే. సో అది నా సిచ్యువేషన్ ఇట్లుంది, సిచ్యువేషన్ని మీకు అట్లనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. అది మీకు ఖచ్చితంగా అప్కమింగ్ మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తా. సో మీరు ఏం చేయక్కర్లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైతే మన పేజ్ ఫాలో అవ్వలేదో వెళ్ళి ఫాలో అవ్వండి. సో గైస్ అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే సార్, రైట్లో కలుసుకుందాం. బాయ్.